దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రోమపత్రిక 10వ అధ్యాయం 20-21 వచనం చదువుకుందాం. మరియు యెషయా తెగించి, నన్ను వెతకని వానికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వానికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇజ్రాయేలు విషయమైతే అవిధేయుల ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. గొప్పది కాకపోతే ఆయన ఎవరో మనకి తెలియకపోయినప్పటికీ, ఆయన శక్తి సామర్థ్యాలు మనకు తెలియపోయినప్పటికీ, ఆయన పేరే మనకు తెలియపోయినప్పటికీ, తెలియనటువంటి మన జీవితాల్లోకి మనం వెతకలేదు. ఆయన ఎవరో తెలియదు, మనం ఆయన గురించి విచారణ చేయలేదు. కానీ దేవుడు తాను పరిచయం చేసుకొని తన ప్రేమను మన ఎడల వెల్లడి చేసి, తనను గురించిన మాటలు మనకు వినిపింపచేస్తూ, మనలో విశ్వాసాన్ని పుట్టిస్తూ, మరి ఆయన బిడలుగా జీవించే ఒక గొప్ప ధన్యతని మనకిచ్చాడు. నిజంగా ఒకసారి ఆలోచన చేయండి. మనమేదో విని దేవుని సంఘానికి వెళ్ళటం కాదు, కానీ దేవుడే మనల్ని వెతికి ఆయన దగ్గరికి తెప్పించుకున్నాడు. ఇది వాస్తవం. మనకే మనం వెళ్ళటం కాదు, ఇది దేవుడు మనల్ని ఆకర్షించుకున్నాడు. దేవుడు మనకి దొరికాడు. దేవుడు మనకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రేమ మన ఎడల ప్రత్యక్షపరచబడటం బట్టి ఈ రోజున మనం అందరం కూడా ఇలా దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినగలుగుతున్నాం. దావీదు మహాభక్తుడు 27వ కీర్తనలో అన్నాడు, యెహోవా యొద్ద నేను ఒక వరమును అడిగి తిని దాన్నే నేను వెతుకుచున్నాను. చూడండి, దేవుని ద్వారా మేలు పొందుకోవటం ఒక ఎత్తు, దేవుణ్ణే ఆస్తిగా పొందుకోవటం ఒక ఎత్తు. అదేంటి? దానికి దీనికి ఏదైనా తేడా ఉందా అంటే ఒక చిన్న తేడా. దేవుణ్ణి కలిగి ఉండటమే మనకు ఒక ఆశీర్వాదపు గని, సర్వసంపదల గని అయిన అటువంటిది దేవుడే మనకు దొరికాడు. ఎందుకంటే అనేకులు దేవుణ్ణి వెతక ప్రయత్నించి వారు ఓడిపోయారు. ఎందుకంటే స్వనీతితో, స్వజ్ఞానముతో, సొంత క్రియలతో వారు దేవుని వెతికినప్పుడు దేవుడు వారిని తనకు తాను కనపరుచుకోలే. సౌలు ఉన్నాడు, దేవుని వాక్యం ఎక్కడ దొరికిద్దా అని తిరగని స్థలమే లేదు. కానీ దేవుడు సౌలుకు తన మాటని మూసివేశాడు. కారణం ఏంటంటే పశ్చాత్తాప హృదయం లేదండి. స్వనీతితోనూ డబ్బుతోనూ దేవుణ్ణి కొనుక్కుందాం అనుకుంటే ఎలా జరుగుతుంది? కృప ద్వారా, కనికరం ద్వారాను, విశ్వాసం ద్వారా కదా మనం దేవుని పొందుకునేది. స్వనీతితో, స్వజ్ఞానంతో ఏం ప్రయోజనం? హల్లెలూయా. చూడండి దేవుని వాక్యాన్ని. దేవుడు మనకి ఉచితంగా దొరికాడు. ఆయన కృప, ఆయన కనికరం మన జీవితాల్లో కనపరిచి ఆయన గుర్తించేటట్లుగా, ఆయన ఎరిగేటట్లుగా దేవుడు మన జీవితాల్లో చేశాడు. ఇప్పుడు మన ఎదుట ఉన్న బాధ్యత ఏంటంటే ఆయనను వెతుకుతూ, ఆయన గుణగణాలను వెతుకుతూ, ఆయనలో ఉన్న మంచితనాన్ని వెతుకుతూ, ఆయనలో ఉన్న చక్కటి క్యారెక్టర్ని మనం వెతుకుతూ ఆయన వలే మనం మార్చబడుతూ ఉండాలి. అందుకని ఇక్కడ చూడండి, నన్ను వెతకని వారికి నేను దొరికాను, నన్ను విచారించని వారికి నేనే వాళ్ళకి కనపడ్డాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా ఆయన వెతికేవారిగా. ఎందుకంటే ఆయన సర్వ సంపదల ఘనండి. ఆయనలో లేనిదంటూ ఏదీ లేదు. ఆయన్ని వెతకటానికిను, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు వెతకటానికి తేడా ఉంది. ఆయన్ని కలిగి ఉంటే చాలు. మార్తా మరియలు, ఆ మరియ చేసిన పని నాకెంతో ఉత్తమమైనది. ఎందుకంటే ప్రభు మెచ్చుకున్నాడు. అది నాకు కూడా ఎందుకు బాగా ఎక్కువగా ఇష్టాన్ని కలిగిస్తుంది. చూడండి, బోధ వింటూ ఆయన మాటల్లో నాకేదో దొరుకుతుంది, ఆయన మాటల్లో నాకు ఆశీర్వాదం ఉంది, ఆయన మాటల్లో నాకు జీవం ఉందని ప్రభు పాదాల దగ్గర పట్టుకొని కూర్చొని ఆయన మాటల్ని సంపాదించుకుంటా ఉంది. ఏదేదో చేసి దేవుని దీవెనలు పొందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సింపుల్ థింగ్ అండి. వాక్యం వింటా, ప్రార్థన చేసుకుంటా, సహవాసంలో ఉంటా, రొట్టె విరిచే క్రమంలో ఉంటా, ప్రార్థనా జీవితం కొనసాగుతున్నప్పుడు అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. దైవిక క్రమంలో మనం జీవించి ఆ అలైన్మెంట్లో మనం ఉంటే దేవుడే వాటిని మన దగ్గర తీసుకొస్తాడు.
హల్లెలూయా. మరియ ఉత్తమమైన దానిని తీసుకు మరి మార్తా ఏడ్చింది, మరియ ఏడ్చింది. మరియ ఏడ్చినప్పుడు వెంటనే ఆయన కూడా హృదయంలో నొచ్చుకొని బాధపడి లాజర్ని ఎక్కడ పెట్టారు, బయటికి తీసుకురా అని చెప్పన్నాడు. అంటే దేవుడు తనను వెతికే వారికి ఆయన ఎంత సమీపంగా ఉన్నాడు. వెతకనప్పుడే దేవుడు మనకు దొరికాడు కదండి. మరి మన మనసును పెట్టుకుని, వాక్యాన్ని ఎదుట పెట్టుకుని మనం వెతికితే ఆయన సన్నిధిలో ఇంకెంత మనకు ఆయన అర్థమవుతాడు, ఇంకెంత ఆయన మనం గ్రహించగలుగుతాం, ఇంకెన్ని దీవెనలు మనం పొందుకుంటాం. హల్లెలూయా. సమరయ స్త్రీ దేవుని వెతుకుతుంది లోపల, దేవుడు దొరికేయడానికి. హల్లెలూయా. లైఫ్ టైం సెటిల్మెంట్ ఆమెకి. ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. మనలందరినీ దేవుడు వెతికాడు, మనకి దొరికాడు దేవుడు. అయితే మనం ఇప్పుడు ఆయనను కలిగి ఉండటమే ఒక గొప్ప భాగ్యంగా ఎంచుకొని, ఆయన్ని కలిగి ఉండటమే ఒక గొప్ప నిధిగా మనం ఎంచుకొని, ఆయన మనస్సును ఎరిగి ఆ చొప్పున మనం జీవించినప్పుడు ఆయన మనల్ని బట్టి సంతోషించే దేవుడుగా ఉంటున్నాడు. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆయన మనస్సును ఎరిగి, ఆయన్ని వెతికి, ఆయన చిత్తానుసారంగా జీవించే వ్యక్తులుగా ఉందుముగాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.